ఆ కథానాయకుడికి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి నటన, యాస, డైనమిజం ప్రేక్షకులకి మంచి కిక్కునిస్తాయి. ఆ హీరో తొలిసారిగా ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రంతో వస్తున్నాడు అనగానే అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రమే రవితేజ దరువు. ఈ సినిమా ప్రేక్షకులకి విందు భోజనం అందించి విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. చమక్ చమక్ నడుముతో చలక్ చలక్ నడకతో తళుకు బెళ్ళుకు సొగసుతో చురకబట్టకే మనసులో పొంగిపోతువు నవ్వుపెనని అడ్డుకట్టినావు వంతెనని తోడులేని ఏడు దండగని జంట కట్టినావు ఎందుకని. వీర, నిప్పు చిత్రాలతో ఆశించిన విజయాలను అందుకోలేకపోయిన రవితేజ దరువుపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. యమలోకం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్ మహారాజ్ 5 విభిన్న పాత్రలతో కనిపిస్తాడనే ప్రచారంతో అంచనాలు పెరిగిపోయాయి. తాప్సీ కథానాయిక కావడం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దరువుకు విడుదలకు ముందే మినిమం గ్యారంటీ అనే టాక్ వచ్చింది. నేను కచ్చిపేసిన అమ్మాయి జోలికి ఎప్పుడైనా వస్తే ఒక్కొక్కడికి ఇప్పటి వరకు డబ్బు కోసం కొట్టా, మందు కోసం కొట్టా, ఫుడ్ కోసం కొట్టా, ఫ్రెండ్షిప్ కోసం కొట్టా. ఫస్ట్ టైం నా లవ్ కోసం కొట్టబోతున్నాను రా. విడుదలైన తర్వాత దరువుకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. టైటిల్ కి తగ్గట్లే మాస్ మహారాజ్ రవితేజ దరువు బాగానే వేశాడు. ఈ సినిమా కథే ఓ కొత్త అనుభూతినిస్తోందని టాక్. అసలు కథ విషయానికి వస్తే బుల్లెట్ రాజా చెన్నైలో చిల్లరి దొంగ శ్వేత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. శ్వేతకు మేనబావతో అప్పటికే నిశ్చితార్థం జరుగుతుంది. కథానాయిక మేనబావ అనుచరులతో జరిగిన గొడవలో బుల్లెట్ రాజా రవితేజ తీవ్రంగా గాయపడతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నేనంటే నీకు ఎంత ఇష్టం, ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం, ఇంకా చెప్పు నేనంటే ఎందుకంత ఇష్టం, మాటల్లో చెప్పాలంటే చాలా చాలా కష్టం. నన్ను నువ్వు ఏం చూసి నాకు పడిపోయావే, ఏమో గాని చూడంగానే నచ్చేసావు నువ్వు. కత్తిలాంటి అందగాడు సందుకొక్కడుంటాడే, నిలివేస్తే నీలా ఉండేదెవ్వడు. యమలోకంలో వృద్ధయముడు సత్యనారాయణ తన బాధ్యతలను యువయమ ప్రభుకి అప్పగించి స్వర్గానికి విహారయాత్రకు వెళ్తాడు. చిత్రగుప్తుడు ఎంఎస్ నారాయణ కూడా స్వర్గ సుఖాలు అనుభవించాలని ఆశపడతాడు. కానీ యువయముడికి సాయంగా ఉండమంటారు. కోపంతో రగిలిపోయిన చిత్రగుప్తుడు యువయమను తప్పుదోవ పట్టించి గాయపడ్డ బుల్లెట్ రాజాకు ఆయుష్ ఉండగానే ప్రాణం తీసేస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. తనకు ఆయుష్ ఉండగానే ఎందుకు ప్రాణం తీశారని యముణ్ణి బుల్లెట్ రాజా నిలదీస్తాడు. నీ రూపంలోనే ఉన్న మరొకరి శరీరంలో నీ ప్రాణాన్ని ప్రవేశపెడతానని యముడు హామీ ఇస్తాడు. ఇక్కడ కథ మరో కీలక మలుపు తిరిగి సెకండ్ హాఫ్ లోకి వెళుతుంది. హోంమంత్రి రవీందర్ గా మరో పాత్రను రవితేజ ఈ సినిమాలో పోషించాడు. అవినీతి మంత్రిగా మాస్ అప్పీల్ బాగా పండించాడు. ఈ మంత్రి దేహంలోకే రాజా ఆత్మను ప్రవేశపెడతాడు యముడు. అసలు రవీందర్ ను ఆయన పార్ట్నర్స్ ఎందుకు చంపారు? శ్వేతను రాజా దక్కించుకుంటాడా? హోంమంత్రి దేహంలోకి ప్రవేశించిన తర్వాత బుల్లెట్ రాజా ఏం చేశాడన్నదే మిగిలిన కథ. బిడ్డలారా, డింగ్ అనగా పరమాత్మ, చక అనగా ఆత్మ. పరమాత్మను ఆత్మతో కలిపేదే డింగి చక. టచ్ ద గాడ్. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికంటే పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తారు. చూడండి, ఫైలు రా, ఫైలు రా. రాలేదే? ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా, హోమ్ మినిస్టర్ రా. దరువులో మెరుపుతీగ అందాలతో తాప్సీ బాగా ఆకట్టుకుంది.
రవితేజ ఐ లవ్ యూ చెప్పినప్పుడు షాక్ గురయ్యే సన్నివేశంలో పబ్ లో గొడవ తర్వాత బుల్లెట్ రాజాతో కలిసిపోయే సీన్ బాగా మెప్పించింది. పాటల్లోనూ హుషారుగా స్టెప్ లేచి వాహ్ అనిపించింది. చిత్తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా అత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా అంది అందాల చల్ చింత చింత జాలి సవారీ తయారుగుందే. దరువుకు బ్రహ్మానందం పాత్ర మరో అదనపు ఆకర్షణ. నృత్య గురువు విద్యాబాలన్ పాత్రలో నవ్వులు పోయించాడు. రవితేజ, బ్రహ్మి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటాను గురూజీ. దరువుకు పూర్తిస్థాయి కమర్షియల్ అంశాలను జోడించి మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా దర్శకుడు శివ అద్భుతంగా రూపొందించాడు. సీనిక్ ఆర్డర్ ను మిస్ కాకుండా మంచి స్క్రీన్ ప్లేను సమకూర్చి బోర్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఆంటోనీ సంగీతం ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తోంది. మొత్తం మీద ఈ సినిమా రవితేజకు 2 వరుస పరాజయాల తర్వాత మంచి రిలీఫ్ ని ఇచ్చిందనే చెప్పాలి.